ఒక కసాయి తల్లి ఉదంతం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది వింటే తల్లితనానికి కొత్త అర్థాన్ని చెప్తున్న కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త అర్థాన్ని చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న ప్రేమను మరిచి పెళ్ళయిందన్న విషయాన్ని గుర్తించకుండా, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని, వాళ్ళు మనుషులే అన్న విషయాన్ని గుర్తించకుండా ప్రియుడి మోజులో పడి ఆ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో ఏకాంత సమయంలో ఉన్నప్పుడు కొడుకు ఏడుస్తున్నాడు, అది డిస్టర్బెన్స్ అవుతుంది అన్న కారణంతో ఆ బాయ్ ఫ్రెండ్ నాకు నచ్చలేదు, నీ కొడుకు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్తే ఆ బాయ్ ఫ్రెండ్ కోసం ఆ కన్న కొడుకుని అత్యంత దారుణంగా వాళ్ళిద్దరూ కలిసి ఆ కన్న కొడుకుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత ఫిట్స్ కారణంగా చనిపోయాడు అంటూ భర్తని నమ్మించింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి జ్యోతిలకు 4 ఏళ్ల కూతురు 2 ఏళ్ల కొడుకు ఉన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి స్వామి నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు స్వామి. జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే నవీన్ అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త స్వామి క్యాబ్ డ్రైవింగ్ కోసం వెళ్ళడమే ఆలస్యం. నవీన్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. అయితే గత నెల 29న స్వామి డ్యూటీకి వెళ్ళగానే నవీన్ జ్యోతి దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో 2 ఏళ్ల బాబు ఏడుస్తున్నాడు. అప్పుడు చిరాకు వచ్చి డిస్టర్బెన్స్ అవుతుందన్న రీజన్తో తన బాయ్ ఫ్రెండ్, వీడు అస్సలు నాకు నచ్చలేదు, వీడు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మనం ఎంజాయ్ చేస్తుంటే వీడిని అడ్డు తొలగించు, నా వల్ల కాదు వీడిని అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్ చిరాకు పడ్డాడు. దీంతో ఆ బాబుని చంపేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి కనీసం ఏమాత్రం ఆలోచించకుండా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్న టైంలో అడ్డొస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో ఆ 2 ఏళ్ల కొడుకుని కనీసం కనికరం లేకుండా నేలకేసి కొట్టి చంపింది జ్యోతి. దాంట్లో నవీన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. తలకి తీవ్రంగా గాయం అవడంతో అక్కడికక్కడే ఆ బాలుడు చనిపోయాడు. అనుమానం వచ్చి జ్యోతిని నిలదీశారు భర్త బంధువులు. అయితే ముందు ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అందరినీ నమ్మించింది. ముందు అందరు నమ్మారు. కానీ తర్వాత అనుమానం వచ్చి దీనికి సంబంధించి అసలు విషయం చెప్పు అని నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఈ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. తలకి చాలా తీవ్రమైన గాయం అయింది అని. అప్పుడు ఆ తల్లి తానే చంపాను అని చెప్పేసి అంగీకరించింది. దీని మీద భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఇప్పుడు అబ్స్కాండ్ అయి ఉన్నాడు. వింటుంటేనే గుండె తరుక్కుపోవడం లేదా? కన్న తల్లి ఒక 2 ఏళ్ల కొడుకుని, హస్బెండ్ ఏమో క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ నానా కష్టాలు పడుతుంటే హస్బెండ్ని పనికి బయటికి పంపించి పెళ్ళికి ముందు నుంచి ఉన్నటువంటి రిలేషన్లో ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకొని పిల్లల్ని గాలికి వదిలేసి ఎంజాయ్ చేస్తూ ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ సుఖానికి అడ్డొస్తున్నాడని చెప్పి చిరాకు పడితే బాయ్ ఫ్రెండ్ కోసం ఈ మహాతల్లి పెద్ద త్యాగానికి ఒడిగట్టింది. ఆ త్యాగం ఏంటి? కొడుకు ప్రాణాలు తీయడమా? అది కూడా ఎంత కర్కశంగా కన్న కొడుకుని నేలకేసి కొట్టడం ఏంటి? చెప్తుంటేనే చాలా కష్టంగా ఉంది, వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటే భయం వేస్తుంది. మేబీ ఇలాంటి తల్లితనానికి కొత్త అర్థాన్ని చెప్తున్నారేమో అని. దేవుడి కంటే ముందు చెప్తారు తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పేసి. దేవుడి కంటే ముందు ప్లేస్లో తల్లిని పెట్టారు, మొట్టమొదటి ప్లేస్లో. కానీ అలాంటి తల్లే నవమాసాలు మోసిన పెంచిన కన్న కొడుకుని, 2 ఏళ్ల కొడుకు, అభం శుభం తెలియనటువంటి కన్న కొడుకు చేస్తుందే పాడు పని. హస్బెండ్ని, భర్తనేమో పని కోసం బయటికి పంపించి నానా కష్టాలు పడుతుంటే భర్త ఆ తల్లి బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ చేసిన ఈ పనికిమాలిన పనికి అడ్డొస్తున్నాడని చెప్పేసి కొడుకు డిస్టర్బ్ చేస్తున్నాడని ఏడ్చి, 2 ఏళ్ల పసికందు పాపం ఆకలై ఏడ్చి ఉండొచ్చు, లేదంటే తల్లి కనపడక ఆ భయంతో ఏడ్చి ఉండొచ్చు. అడ్డొస్తున్నాడని చెప్పేసి బాయ్ ఫ్రెండ్కి
కష్టంగా ఉందని చెప్పేసి ఆ టైంలో అంత దారుణంగా తన చేతులతో తానే నేలకేసి కొట్టడం ఏంటి? నేను చెప్తున్న ఈ వార్త చాలా కఠినంగా ఉండొచ్చు. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. కొంచెం సున్నిత మనస్కులైతే ఇలాంటి వార్తలు వింటే ఖచ్చితంగా బాధపడవచ్చు. మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు, కానీ జరిగింది వాస్తవాన్ని మీకు చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ తల్లి ఏమంటుందో, ఎంత నిస్సిగ్గుగా, కనీసం పశ్చాత్తాపం లేకుండా ఎలా మాట్లాడుతుందో మీరే చూడండి. వాడే నా కొడుకుని చంపిండు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినట్టు 12 12 అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36. అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు చనిపోయిండు. ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? నాగరం నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళాను. మరి స్కూటీ మీద పోయి ఫస్ట్ చీరాల హాస్పిటల్ ఇద్దరం కలిసి చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా వచ్చి. బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడికి వచ్చారు? నాగరం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే నాగరం నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ ఆకుముందుకు రోజు వస్తున్నావు ఇంటికి? ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యాను. మళ్ళీ అంటూ ఫోన్ ఆయన పేరేంది? నాదే వాడ. చూస్తున్నాం కదా, ఆ తల్లే, అక్కడ ఉన్నటువంటి ఆ మహాతల్లే చెప్తుంది తన 2 ఏళ్ల పసికందుని బాయ్ ఫ్రెండ్కి అడ్డం వస్తున్నాడని చెప్పేసి మేమే కొట్టి చంపేసాము అని చెప్పి. వాళ్ళ బాయ్ ఫ్రెండే ఆ బాబుని ఎత్తి నేలకేసి కొట్టాడంట. ఈ తల్లి చూస్తూ నిలబడ్డదంట. ఎంత కర్కశంగా ఉందో చూడండి, ఎలా మాట్లాడుతుంది, ఎంత నిస్సిగ్గుగా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడండి. ఏ తల్లైనా ఆ బిడ్డకి ఒక చిన్న గాయం తగిలితేనే, ఆ బిడ్డ పొరపాటున తప్పటడుగు వేసి కింద పడితేనే విలవిల్లాడిపోతుంది. అయ్యో నా కొడుకు నా కూతురు అని చెప్పి దగ్గరికి తీసుకుంటారే. అలాంటిది కన్న కొడుకుని చేస్తున్న పాడు పనికి అడ్డొస్తున్నాడని చెప్పి, అది కూడా పెళ్ళికి ముందు నుంచే ఎఫ్ఐఆర్ ఉందంట. అదిగో నవీన్ అక్కడ మీకు కనిపిస్తుంది, ఆ సీసీటీవీలో ఫోటేజ్లో మీకు కనిపిస్తున్నాడు. భర్తనేమో పనికని చెప్పేసి బయటికి పంపించి, పాపం అతనేమో ఎండ వాన తేడా తెలియకుండా క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ రోజుకి మిగిలే 500 1000 రూపాయలతో వాళ్ళని పోషిస్తూ ఉంటే, ఇంట్లో కూర్చోబెట్టి నీడ పట్టును కూర్చోబెట్టి పోషిస్తూ ఉంటే, విలువలు మరిచి ఇష్టం వచ్చినట్లుగా సిగ్గు లేకుండా అఫైర్ పెట్టుకొని ఇంకొకరితో మళ్ళీ అతనికి అడ్డొస్తున్నాడని, అదిగో మీకు ఆ బైక్ మీద చెక్కలు కొడుతున్నాడు చూసారు. అదిగో ఆ తర్వాత బైక్ మీద ఆ బాబుని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. దెబ్బ కొట్టేసి కింద కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ నమ్మరో జనం, ఏమైపోతుందో అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నారా. ఇంతకీ ఆ మూర్ఖుడు ఎవడు, ఆ రాక్షసుడు ఎవరు అసలు? పెళ్ళైన మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఏంటి? అడ్డొస్తున్నాడని ఆ పిల్లోడిని అతనే సజెస్ట్ చేశాడంట, ఆ పిల్లోడిని చంపేద్దాం, నాకు అడ్డొస్తున్నాడు, నాకు చిరాకు వస్తుంది, నచ్చడం లేదు, డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఎలా చెప్పాలి ఈ దారుణాన్ని? ఎలా శిక్షిస్తే పరిహారం వస్తుంది వీళ్ళకి? ఆ బాబు, చిన్న బాబు ప్రాణాలకి ఎలా న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆ తండ్రి ఏం చెప్పుకొని తిరుగుతాడు? బయట సమాజానికి ఏం చెప్పుకోగలుగుతాడు? నేను లేనప్పుడు నా భార్య ఇలాంటి పాడు పని చేసేది, వాడికి నచ్చలేదని చెప్పేసి నా కొడుకుని ఇలా తల్లే చంపిందని చెప్పుకోగలుగుతాడా? ఎలా జీర్ణించుకోగలుగుతాడు దాన్ని? ఆ 2 ఏళ్ల పసికందు ప్రాణాలకి ఇప్పుడు న్యాయం ఎలా జరగాలి? ఎలా శిక్షిస్తే ఆ తల్లికి, ఎలాంటి శిక్ష వేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ఆ 2 ఏళ్ల పసికందుకి ఎందుకు ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఎందుకు? పిల్లలు ఎందుకు వీళ్ళకి? వాళ్ళ సుఖాల కోసం మాత్రమే పిల్లల్ని అంటున్నారు అంతే. వాళ్ళకి ఏ బాధ్యత లేదు. పుట్టేది పిల్లలు, వాళ్ళు మనుషులే,
మనలాంటి వాళ్ళకి మనలాంటి ఎమోషన్సే ఉంటాయి, మనం కంటున్నాం, మన నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి పిల్లల్ని అని చెప్పేసి కనీసం విచక్షణ లేదు. అసలు వాళ్ళు మనుషులన్న కనీసం జ్ఞానం కూడా లేదేమో. వాళ్ళ సుఖాల కోసం కేవలం పిల్లల్ని కంటున్నాం అంటే నెక్స్ట్ ఒక 30 years 40 years మనకు ఒక పెద్ద బాధ్యత ఇది అలా ఆలోచన లేదు. ఏదో పెళ్లి చేశారు, సమాజం కోసమో మన పడక సుఖం కోసమో కండం, రేపు మళ్ళీ అదే సుఖానికి అడ్డొస్తే వాళ్ళని ఇలా దారుణంగా వాళ్ళ చేతులతోనే. హౌ హారిబుల్ ఇట్ ఈస్. మనుషులు అనేది అరే ఒక జంతువే తన ఆ బిడ్డల్ని ఒక కోడి పిల్ల దగ్గరికి వెళ్తేనే కోడి కొట్టడానికి వస్తుంది. అది ఎంత పెద్దవాళ్ళైనా, మనుషులైనా, గద్దలైనా ఏమొచ్చినా. ఒక కుక్క పిల్లను పట్టుకోవడానికి వెళ్తే కుక్కకు అరవడానికి వస్తుంది. ఆ మాత్రం జ్ఞానం మనిషికి లేకపోతే ఎలా? ఆ మాత్రం ఎమోషనల్ బాండింగ్ మనిషికి మిస్ అయితే ఎలా? ఏం చేయాలి వీళ్ళని మన సమాజంలో? ఎలా మార్చాలి? ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. అన్ఫార్చునేట్లీ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటివి కొన్ని నమోదవుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా తల్లితనానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని చెప్పడానికి పుట్టుకొచ్చారు వీళ్ళంతా. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్, ఇప్పుడు జ్యోతిని అరెస్ట్ చేశారంటూ తెలుస్తోంది. నవీన్, జ్యోతి బాయ్ ఫ్రెండ్, ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో అతను ఇప్పుడు అబ్స్కాండ్లో ఉన్నాడు అంటున్నారు కదా. సో మరి అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎలా కనిపెట్టారు? ఫిట్స్ అని చెప్పారు, అండ్ ఎలా డౌట్ వచ్చింది, ఎలా కనిపెట్టారు, ఇప్పుడు ఎలా వెతుకుతున్నారు అతని కోసం, ఏం శిక్ష వేయబోతున్నారు వీళ్ళకి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా నందు, సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తీగులు గ్రామానికి చెందిన స్వామి జ్యోతి దంపతులు ఇద్దరు కూడా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. మే 30వ తేదీన జ్యోతి తన భర్త స్వామికి తమ 3 ఏళ్ల కుమారుడు హరికృష్ణ ఫిట్స్ కారణంగా మరణించాడని చెప్పి ప్రధానంగా జ్యోతి స్వామిని నమ్మబలికిన పరిస్థితి ఉంది. భార్య మాటలు నమ్మిన స్వామి బాబు మృతదేహాన్ని తన స్వగ్రామమైన జగదేపూర్ మండలంలోని తిగులుకు తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత పిల్లాడి మరణంపై అనుమానం వచ్చిన స్వామి మరియు అతని కుటుంబ సభ్యులు జ్యోతిని నిలదీశారు. విచారణలో తాను మరియు తన ప్రియుడు నవీన్ కలిసి కీసర్లో తన నివాసంలో హరికృష్ణకు హత్య చేసినట్టు జ్యోతి ఒక నిర్బాటంగా ఒప్పుకుంది. ఎందుకంటే కన్న పేగు బంధాన్ని కూడా మర్చి జులైగా తిరిగేటువంటి నవీన్ తో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తన కొడుకు హరికృష్ణను కూడా చంపిన పరిస్థితి చూస్తుంటే యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క వార్తను వినాలంటే కూడా జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చూస్తుంటే దీనికి సంబంధించి చాలా నివ్వెరపోయే విధంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి వీరు ఎవరైతే స్వామి ఉన్నారో కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ పోలీసులు వచ్చి ఎక్కడైతే పాతి పెట్టారో దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా సేకరించి డాక్టర్ వైద్యుల బృందంతో వచ్చి కూడా అవశేషాలను తీసుకొని ఏంటి జరిగింది ఏంటని చెప్పి ఆ సంబంధించిన రిపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వారు వచ్చి ఈ యొక్క పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంటే నిర్భయంగా తన కొడుకును మేమే చంపామని చెప్పి ప్రధానంగా పోలీసుల ముందు జ్యోతి చెప్తున్న వర్షం చూస్తుంటే ఒక సాటి తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఒక ముక్కున వేలేసుకునే పరిస్థితి. అంటే మానవత్వం మంట కలిపే విధంగా ఒక జ్యోతి చేస్తున్న సందర్భాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడిపోసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇటువంటిది ఏ తల్లికి కూడా రావద్దు. ఎందుకంటే ఇటువంటి తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబం ఒక ఎదగాలని చూస్తారు, తన బిడ్డల్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి చూస్తారు తప్ప సొంత తల్లి జులైగా తిరిగేటువంటి నవీన్ తో అక్రమ సంబంధం పెట్టుకొని 9 నెలలు నవమాసాలు మోసినటువంటి హరికృష్ణను ఇటువంటి దారుణానికి ఒడిగట్టడాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే మాయ మాటలు చెప్పినటువంటి జ్యోతి మాటలు నమ్మి ఇంటికి తీసుకొచ్చి ఇటువంటి దహన కార్యక్రమాలు చేశాడు తప్ప స్వామికి ఎటువంటి తెలియదు. అంటే జులైగా తిరిగే నవీన్ వల్ల ఎవరైతే జ్యోతి ఉందో తన కుటుంబంలో ఒక అంటే ఇబ్బందికర విషయాలు చెప్పుకోవచ్చు. నందు, ఇప్పుడు నవీన్ తప్పించుకొని పారిపోయినట్లుగా తెలుస్తుంది. అతని డీటెయిల్స్ ఏంటి, ఏం చేస్తుంటాడని కానీ లేకపోతే అతని కోసం ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నారు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, పోలీసులు ఏమంటున్నారు అనేది? ఖచ్చితంగా నంది, ఇప్పుడు నవీన్ అనే వ్యక్తి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో మాదాపూర్ ఏరియాలో ఉన్నట్టు తెలిసి వీరైతే
కీసర పోలీస్ స్టేషన్ ఏరియాలో వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడికి వచ్చి వెళ్ళిపోయే మార్గం మధ్యలో వీరిద్దరి మధ్యలో సయోధ్య కూడా వీరిద్దరు ఎప్పుడు తరచుగా ఫోన్ మాట్లాడి ఇవన్నీ సందర్భాలు చూస్తుంటే ఇద్దరు దగ్గరైనట్టు తెలిసింది. ఆ దగ్గరైన సందర్భం నుంచి ఎప్పుడైతే స్వామిని పక్కకు పెట్టి నవీన్ తో అన్యోన్యంగా ఉండడం వల్ల ఇటువంటి దారుణం ఒడగట్టింది. ఎందుకంటే వీరిద్దరు కలిసి ఉండి తిరిగే ప్రాంతంలో నాకు అడ్డు వస్తున్నాడు హరికృష్ణ అని చెప్పి ప్రధానంగా ఆ ఇంట్లో కాలుతుందని చంపేసిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ తీవ్ర గాయాలతో పడి ఉన్నటువంటి హరికృష్ణను హాస్పిటల్ తీసుకెళ్లే మార్గం మధ్యలో చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే జులాయిగా తిరిగేటువంటి నవీన్ ను చూస్ చేసుకోవడం జ్యోతి ఇవన్నీ ఒక ఇంట్లో ఒక విషాదంగా చెప్పుకోవచ్చు. అంటే చిన్న పిల్లగాడు శుభం తెలియనటువంటి హరికృష్ణను పొట్టన పెట్టుకున్నారని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. ఇటువంటి సంఘటన ఎవరికి రావద్దు, భవిష్యత్తులో ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్క ఆడ మహిళ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. నందు రైట్, డీటెయిల్స్ అందిస్తుండండి మహేష్ ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో ఇప్పుడు ఏం శిక్ష వేయాలి వీళ్ళకి? లేదంటే ఇప్పుడు జరిగిపోయింది ఈ ఘటన, ఇంకా రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని అడ్డొస్తున్నారని పిల్లల ప్రాణాలు తీయడము, లేదంటే మొగుళ్ళ ప్రాణాలు తీయడము, ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఏం చేస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి? ఎలా చెప్తే వీళ్ళకి అర్థం అవుతుంది అవతల వాళ్ళకి కూడా ప్రాణాలే, వాళ్ళు మనుషులే అని? అంటే ఏదో వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేసి పంపిస్తే అయిపోతుందని తల్లిదండ్రులు అనుకోవడం, లేకపోతే వయసు వచ్చింది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికో లేదంటే సమాజం కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళ పడక సుఖం కోసం పిల్లల్ని కండం, అంతే తప్ప ఏమాత్రం మనం కంటుంది మనుషుల్నే, వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళది ప్రాణమే. ఒకసారి పిల్లల్ని కంటే 30-40 ఏళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచన లేకుండా ఏదో వాళ్ళ సరదాల కోసం కనేయడం, అడ్డొస్తున్నారని ప్రాణాలు తీసేయడం ఏమాత్రం విలువ లేదు. అక్కడ మీరు చూడండి, చిన్న బాబు, 2 ఏళ్ల బాబు, ఆ బాబునే ఎలా వాళ్ళకి మనసొప్పు ఉంటుందో అలా అంత దారుణంగా ఆ బాబు ప్రాణాలు తీయడానికి. అందులోనూ కన్న తల్లి, 9 మాసాలు మోసిన కన్న తల్లి. పాపం ఆ హస్బెండ్ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఓ పక్క మనోడిని పోగొట్టుకొని ఆ పేరెంట్స్ ఆ భార్యని ఇంత దారుణమైన భార్యతోనా నేను ఉంటుంది, ఇలాంటి ఒక మనిషితోనా నేను ఉంటుందని ఇప్పుడు ఆ భర్త ఎలా బ్రతకగలుగుతాడు ఎన్ని తలుచుకుంటూ? ఆ బాబు ప్రాణాలకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? ఆ తల్లికి ఏం శిక్ష వేస్తే న్యాయం జరుగుతుంది? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి? ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం ఆ రిగ్రెట్ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూస్తున్నాం కదా. అంటే తన జీవితం అంటే విలువ లేదు, తన భర్త జీవితం అంటే విలువ లేదు, ఆ కుటుంబం అంటే విలువ లేదు, సమాజం అంటే భయం లేదు, పిల్లోడు అంటే తన కన్న కొడుకు ప్రాణం అంటే ఏమాత్రం లెక్కలేదు, ఏమాత్రం ప్రేమ లేదు. ఒక్కసారి చూడండి ఆ తల్లి ఏం మాట్లాడుతుందో, మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉందో. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినాక 12, 12 అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36. అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన క్వశ్చన్, వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా కాలుతోడికి ఇట్లా? కాలుతో తొక్కిండా? మంచానికి మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు చనిపోయింది. ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? నాగరం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. మరి స్కూటీ మీద పోయారు? ఫస్ట్ చీరాల హాస్పిటల్ ఇద్దరం కలిసి చీరాల దాకా. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా వచ్చి బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఎడికి వచ్చారు? నాగరం వచ్చింది. నాగారం వచ్చిరా?
అప్పటికి మా ఆయనే నా ఇప్పుడు నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీదనే పోయిరా? అవును. మరి ఆయనకి సంబంధం ఏంది? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఆకునేందుకు రోజు వస్తున్నావు ఇంటికి? ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట, నేనేం చెయ్యను. మళ్ళీ అంటుండు ఫోన్ ఆయన పేరేంది? నాదే వాడ ఆర్టీవీ మీకు ఇచ్చే సలహా ఒకటే, ఇలాంటి తల్లులు లేదంటే కొంతమంది తండ్రులు కూడా మీకు పిల్లలు బరువు అయితే బయట పెళ్ళయి పిల్లలు పుట్టక గుళ్ళు చుట్టూ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, జంటలు ఉన్నారు. తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి, బంగారంలాగా చూసుకుంటారు. మీకు మీ పిల్లలు బరువు అయితే, మీరు కన్న పిల్లలు బరువు అయి మీ సుఖాలకు అడ్డొస్తేనో మీకు పెంచడం చేత కాకపోతేనో బయట ఎంతోమంది తిరుగుతున్నారు, లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి, గుళ్ళు చుట్టూ బాబాజీలు స్వామీజీలు చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క బిడ్డ మాకు దేవుడు ఇవ్వకపోతాడా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేయండి, కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు, బంగారంలా చూసుకుంటారు వాళ్ళని. ఇవన్నీ కూడా కాదా, ఏ అనాథాశ్రమంలోనో వదిలిపెట్టండి. ఆ సినిమాల్లో చూస్తుంటాం కదా, నైట్కి నైట్ ఏదో సౌండ్ వినపడుతుంది, చిన్న బేబీ ఏడుస్తున్నట్టు వెళ్ళి చూస్తే అక్కడ ఉంటారు, పక్కన ఎవరు కనిపించరు, పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, పాపనో బాబునో. అలా ఏ అనాథాశ్రమం దగ్గర వదిలేయండి, లేదా మీ బంధువులు ఎవరికైనా ఇచ్చేసేయండి, మేము పెంచుకోలేమని చెప్పేసి. అసలు ఇవన్నీ కాదు అనుకుంటే ముందు కనడం మానేయండి, చేతగానప్పుడు ముందే ఆలోచించుకోండి. అంతే తప్ప వాళ్ళ ప్రాణాలు తీసి తల్లితనానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ అభిప్రాయాలు ఏంటి వ్యూవర్స్? మీకేమనిపిస్తుంది? ఏం చేస్తే ఇలాంటివి ప్రతిరోజు ఎన్నో కొన్ని మనం వింటూనే ఉన్నాం. మేజర్గా చాలా విషయాల్లో మనకి ఇదే కనిపిస్తుంది. పడక సుఖాలకి లేదంటే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లల ప్రాణాలు తీయడం, లేదా భార్యాభర్తలు కొట్టుకొని పిల్లలు అడ్డున్నారని వాళ్ళ ప్రాణాలు తీయడం, లేదంటే చాలామంది భార్యలు మొగుళ్ళ ప్రాణాలు తీయటం, కొంతమంది భర్తలు భార్యల ప్రాణాలు తీయటం. ఇక్కడ వాళ్ళని మనుషుల్లాగా ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నారు? ఇచ్చేసేయండి, ఎవరికైనా వదిలేయండి వాళ్ళని, మీకు ఇష్టం లేకపోతే. దయచేసి వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. మీ అభిప్రాయాలు ఏంటి? అండ్ ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష వేస్తే వీళ్ళలో జ్ఞానం వస్తుంది కొంచెం? వాళ్ళు చేసిన తప్పని తెలిసింది. ఆ తల్లికి ఇక్కడ ఎక్కడ తప్పు చేశానన్న రిగ్రెట్ లేదు, పాపం చేసింది. తప్పు అనడం కంటే పాపం, అలాంటి అంత పెద్ద పాపం చేశానన్న బాధ ఏ మూల నాకు అనిపించడం లేదు. తన కొన్న కొడుకుని తన చేతులతోనే చంపేశానన్న బాధ ఏ కొంచెం కూడా కనిపించడం లేదు. రేపు జైల్లో కూర్చోబెట్టి వీళ్ళకి 3 పూట్ల పెడితే ఏమొస్తుంది? ఫుడ్ పెడితే ఏమొస్తుంది? ఏం మారుతారు వీళ్ళు? ఏం శిక్షలు వేయాలి వీళ్ళకి? ఏం చేస్తే ఇలాంటి పసికందుల ప్రాణాలను కాపాడగలుగుతాం? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఆర్టీవీ సజెస్టింగ్ యూ, మీకు ఇచ్చే సలహా, దయచేసి మీకు పిల్లల్ని పెంచాలన్న ఉద్దేశం లేకపోతే, వాళ్ళని పెంచడం చేత కాకపోతే కనొద్దు. ఒకవేళ పొరపాటును కన్నారా మీ పడక సుఖాల కోసం, తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేసేయండి, పిల్లలు లేని వాళ్ళకి, పెంచుకుంటామన్న వాళ్ళకి. అది కూడా కాదంటే ఏ అనాథాశ్రమాల్లోనూ వదిలేయండి. దయచేసి వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ప్రాణం అంటే తీపి ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. అన్నిటికి మించి అభం శుభం తెలియని పిల్లలు. మీరు చేసిన పాపాలకు ఎందుకు వాళ్ళని బలి చేస్తున్నారు? వ్యూవర్స్, కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.